సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. తమకు నైపుణ్యం ఉన్నప్పటికీ ప్రమోషన్లో వివక్షకు గురవుతున్నామంటూ ఆల్ ఇండియా డెఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పిఆర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వైకల్యాన్ని అడ్డుగా పెట్టి అవకాశాలు కల్పించడం లేదన్నారు. కాచిగూడలో అసోసియేషన్ 38వ ఫౌండేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 38 ఏళ్లలో అసోసియేషన్ చేపట్టిన కార్యక్రమాలపై సెమినార్ విడుదల చేశారు. అసోసియేషన్ ప్రారంభించినప్పుడు కేవలం 10 మంది ఉద్యోగులు ఉన్నామని, ఇప్పుడు ఆ సంఖ్య 1000కి చేరిందన్నారు అసోసియేషన్ అధ్యక్షులు పిఆర్ కుమార్. చెవిటి, మూగ వాళ్లకు బ్యాంకింగ్ రంగాలలో ఉపాధి కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. తమకు అవకాశాలు కల్పిస్తే సాధారణ ఉద్యోగుల మాదిరిగానే విధులు నిర్వహిస్తామన్నారు. సీనియారిటీ మేరకు తమకు పదోన్నతులు కల్పించడంతో పాటు ఉద్యోగుల భర్తీలలో డెఫ్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు. రోడ్డుపై వైన్ షాప్ ని ఏర్పాటు చేయొద్దంటూ పలు కాలనీలకు చెందిన ప్రజలు రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రధాన రోడ్డుపై వైన్స్ ఏర్పాటు చేయడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని కాలనీవాసులు నిరసన చేపట్టారు. కాలనీవాసుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. గతంలో ఇక్కడ వైన్స్ ఏర్పాటు చేయడంతో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని, ఇక్కడ నుంచి ఆ వైన్ షాప్ ను తొలగించడంతో సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. మళ్లీ మరో వైన్ షాప్ ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదన్నారు కాలనీవాసులు. వైన్ షాప్ విరమించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఎక్సైజ్ శాఖ, మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ వైన్స్ కి పర్మిషన్ ఇవ్వొద్దని కోరారు. వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యపరంగా రాబోయే ప్రమాదాలను అధిగమించే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేట డివిజన్లోని శివబాగ్ కాలనీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు తప్పనిసరిగా జరిపించుకోవాలని మాజీ మంత్రి తలసాని కోరారు. వైద్య పరీక్షల ద్వారా మన ఆరోగ్య పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు సూచనలు చేస్తారని, తద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని వివరించారు. పాత బస్తీలోని బాబానగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కాంచన్బాగు పిఎస్ పరిధిలోని అలియా గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో అతి వేగంగా దూసుకెళ్లిన కారు అమీర్ అలీ అనే బాలుడిని ఢీకొట్టింది. ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాలుడు అమీర్ అలీని హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై కాంచన్బాగ్ పోలీసులు కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో జనజాతీయ గౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, మంత్రి సావిత్రి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొమరంభీం విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.